ఒక దిక్కున ఉంటారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటే ఏమవుద్ది? సాతానుగాడు ఏదైనా తోటలోకి వచ్చినట్టు ఇద్దరి మధ్యకి వస్తారు. ఎవరో లేని టైంలో చూసుకుని గుర్తుపెట్టుకో. ఇది పాఠం నేర్పుతుంది మనకి. భర్త లేని టైంలో అవ్వ దగ్గరకు వచ్చాడు. మనుషుడు ఒంటరిగా దొరికినప్పుడు ఖచ్చితంగా వస్తాడు. వాడు మాట్లాడతాడు. వాడు సంపాదన కలిసి సంపాదించిన 100 ఇద్దరు కలిసి 100 రూపాయలైన పద ఇద్దరు కలిసి ఒకే దగ్గర సాయంత్రానికి వండుకు తినేలాగా సంపాదించండి. 1,00,000 రూపాయల శాలరీ వచ్చిన ఆయన అక్కడ ఉంటాను ఎక్కడ ఉంటాను అడుగుతున్నాను. 1,00,000 ఉంటుంది. మీ ఇద్దరు త్వరలో ఇడిపోతారు. నేను ఖచ్చితంగా సీరియస్గా చెప్తున్నాను. ఎందుకో చెప్పినా, ఈ బాడీకి ఆశలు ఉన్నాయి, ఈ బాడీకి కోరికలు ఉన్నాయి, ఈ డిజైర్స్. కొన్ని విషయాలు మనం వెళితే ఆ సెక్స్ లైఫ్ని, ఆ డిజైర్స్ని భార్య భర్త పక్కన లేకపోతే ఈ లైఫ్ ఏం చేస్తుందో తెలిసి నేను పచ్చిగా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. రోజు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో, ఏ కొలిక్స్ అయితే అక్కడ ఉన్నారో తెలియకుండానే సాతానుగా వాళ్ళిద్దరికి బంధాలు వేసేస్తాడు. గుర్తుపెట్టుకో. అండి 100 తెచ్చినా పర్లేదని కలిసి ఉందాను. ఎన్ఆర్ఐలు ఎవరు ఉంటేనే సీరియస్ చెప్తున్నాను. ఏం చేస్తావో తెలియదు, మీ ఆయన మానిపించే అంతే. ఇంకా ఏం చెప్తా తెలియదు. ఇంకా ఏం చెప్తా ఆ తమ్ముడికి చెప్తున్నాను. ఏం చెప్పుకుంటాం మీ పేరెంట్స్ తెలియదు. ఇద్దరు కలిసి ఉంటేనే వెళ్తానని చెప్పు, లేకపోతే వెళ్ళనని చెప్పు. నేను సిటీలో జాబ్ చేస్తున్నాను, మా అమ్మగారి ఇంటికంటే కుదరదండి. బైబిల్ అలా ఒప్పుకోలేదు. ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి తినాలి. అందుకే ప్రమాణం కూడా ఏమని చేస్తారు తెలుసా? కష్టమందును సుఖమందును కలిసే ఉంటాం, కలిసే తింటాం, కలిసే ఏడుస్తాం, కలిసే నవ్వుతాం. ఒకరోజు సావు తప్ప ఇంకా మమ్మల్ని ఏది చేయకూడదు. అది అవకాశం ఉంటే కలిసే చచ్చిపోతాం. మనీ విషయంలో చెప్తుంది. మనీ విషయంలో ఈరోజు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పండి? భర్త ఎక్కడ ఉంటారు? నేను మ్యారేజ్ విషయం ముందు మ్యారేజ్ చేసుకోవాలంటే ఇవన్నీ ఆలోచించండి. రేపు పొద్దున మీరు ఇవి ఎవడ చెప్పడు బయట. ఏ పర్సనల్ డెవలప్మెంట్కి వెళ్తే ఏ డాక్టర్ మనకు చెప్పడు బయట. రేపు పొద్దున మీరు మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించే మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళాలా వద్దా ఆలోచించండి. మనీ కాదు గుర్తుపెట్టుకోండి. మనిషి మన ముందు ఉండడం ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి. మనిషి మనతో ఉండాలి. రేపు పొద్దున పెళ్ళి అవుతుంది. ఎక్కడో ఉంటాడు ఆయన, ఎక్కడో ఉంటాడు ఈవిడ, ఎక్కడో ఉంటుంది. ఈవిడ జాబ్ చేస్తుందట, ఈయన జాబ్ చేస్తాడు. మరి పిల్లలు ఎక్కడ ఉంటారు? అమ్మమ్మ దగ్గర వదిలేస్తారంట, నాన్నమ్మ దగ్గర వదిలేస్తాడు. వదిలేస్తే అమ్మా నాన్న ఉన్న పిల్లలే తినంగా పెరగట్లేదు. అమ్మా నాన్న లేకపోతే అమ్మమ్మ దగ్గర తినంగా పెరుగుతారా? మళ్ళీ ఒక స్లోగన్ దీనికి. ఆ స్లోగన్ ఏంటో చెప్పిన? వెలుగుండగానే. చెప్పండి, దీనికి ఒక స్లోగన్ మళ్ళీ. వెలుగుండగానే దీపం చక్క పెట్టుకోవాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పదు, కష్టమైన తీసుకోవాలంటే. నేను అడుగుతున్నాను, పిల్లల భవిష్యత్తు బాగుంటుందిలే, మరి మీ భవిష్యత్తు, ప్రజెంట్ మీ భవిష్యత్తు మీరేమైపోతారు? వయసు అంతా అడవి కాసిన ఎన్నిలు అవుతుంది, మీరేమవుతారు అడుగుతున్నాను నేను. అందుకే బైబిల్ అంది, ధనము నిన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు, మ్యారేజ్ లైఫ్లో నువ్వు డిస్టర్బెన్స్ అవ్వకూడదు, సెక్స్లో అబ్యూజ్ అవ్వకూడదు, లవ్లో డెఫినేషన్ దాటి నువ్వు బయటకు వెళ్ళిపోకూడదు. నాకు